అంతకంటే ముందు అసలు ఈ కేసు ఏందంటే మీకు క్లియర్‌గా చెప్తా వినండి. మే 8వ తేదీన ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి వచ్చి కన్నీళ్లతోనొచ్చి కంప్లెయింట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆ అమ్మాయి ఫిర్యాదు ప్రకారం బండి సాయి భగీరథ్ గత కొన్ని నెలలుగా తనను వేధిస్తున్నాడు. డిసెంబర్ 31, 2025 ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటే మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ మైనర్ అమ్మాయి డైరెక్ట్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది విన్న పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు అత్యంత కఠినమైన పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ వరకు బాగుంది. పోక్సో యాక్ట్ గురించి ఫస్ట్ మీకు తెలుసా? ఒక మైనర్ ఆడపిల్ల మీద లైంగిక దాడి జరిగితే వాడే బ్రహ్మాస్త్రం అది. అంతేకాకుండా నాన్ బెయిలబుల్ కేసు. ఆధారాలు ఉన్నా లేకపోయినా వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి కూడా, ఇఫ్ ఇన్ కేస్ ఆ పోక్సో కేసు పెడితే. మరి ఇక్కడ అరెస్ట్ ఎందుకు జరగలేదు? అలాంటి కేసు పెట్టిన తర్వాత కూడా బండి భగీరథ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే కేంద్ర మంత్రి గారి ఇన్ఫ్లుయెన్సా లేక ఇంకేమైనా ఉందా? ఇంతకు ముందు కూడా అంటే 2023లో కూడా మహీంద్రా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని దారుణంగా కొట్టిన కేసులో భగీరథ్ పేరు మారుమోగిపోయింది. అప్పుడు కూడా మంత్రి గారి పలుకుబడితోనే కేసు నీరుగారిపోయిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అదే జరగబోతుందా? ఇక్కడే ఒక పెద్ద మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ జరిగిందనమాట. ఈ మైనర్ అమ్మాయి ఏదైతే ఉందో, ఈ మైనర్ అమ్మాయి ఫేట్ బషీరాబాద్లో కంప్లైంట్ ఇవ్వడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ స్వయంగా వెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్ ఒక కౌంటర్ కేసు ఫైల్ చేసింది. అందులో ఏముందంటే, నన్ను ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరూ హనీ ట్రాప్ చేశారు, పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లేకపోతే అమ్మాయి వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంటారని బెదిరిస్తుంది. నా దగ్గర ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు, కానీ నేను భయపడి ఒక 50,000 రూపాయలు కట్టిన అని భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు. ఇక్కడ కరీంనగర్లో. చూసారా ఎంత తెలివైన స్కెచ్చో? ఒకవైపు మైనర్ అమ్మాయి పోక్సో కేసు, దానికి కౌంటర్గా కరీంనగర్లో ఎక్స్టార్షన్ బ్లాక్మెయిల్ కేసు. ఇప్పుడు చెప్పండి, నిజంగానే ఆ అమ్మాయి 5 కోట్లు డిమాండ్ చేసిందా, లేక పోక్సో కేసు లాంటి తీవ్రమైన కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసి పెట్టిన కౌంటర్ కంప్లైంట్ ఇది? ఈ ప్రశ్నలకు తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి.